పూర్వం మధురలో క్రూరరాజైన కంసుడు పాలన సాగించాడు. అతను అహంకారం, భయంతో ప్రజలను బాధించేవాడు. ఒకరోజు ఆకాశవాణి వినిపించింది. కంసా, నీ చెల్లెలు దేవకీకి పుట్టబోయే 8వ బిడ్డ నీ అంతానికి కారణమవుతాడు. భయంతో కంసుడు దేవకీ వసుదేవులను కారాగారంలో బంధించాడు. పుట్టే ప్రతి శిశువును చంపేశాడు. అయితే 8వ బిడ్డ పుట్టబోతున్న రాత్రి అద్భుతం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆ చీకటి జైలులో విష్ణుమూర్తి ప్రత్యక్షమై దేవకీ వసుదేవులకు ఆశీర్వదించాడు. వెంటనే ఆయన ఒక అందమైన శిశువుగా శ్రీకృష్ణుడిగా మారాడు. జైలు తలుపులు తాను తెరుచుకున్నాయి. కాపలాదారులు నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు ఆ శిశువును తీసుకొని యమునానది దాటుకుని గోకులానికి వెళ్లాడు. అక్కడ నందుడు యశోద దగ్గర కృష్ణుడిని ఉంచాడు. మరుసటి ఉదయం గోకులమంతా సంబరాలు జరుపుకుంది. ఎవరికీ తెలియదు ఈ చిన్నబిడ్డ ఒకరోజు దుష్టశక్తిని నాశనం చేసి ప్రేమ, ఆనందం, సంగీతంతో లోకాన్ని నింపబోతాడని. అలా శ్రీకృష్ణుడి జన్మదినం కృష్ణాష్టమి, జన్మాష్టమిగా, అంటే సత్యం మీద అబద్ధానికి, మంచిపై చెడుకి గెలుపుగా, దైవానందం పుట్టిన రోజుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.